హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు ఏ వస్తువులను తప్పనిసరిగా ఇంటికి కొని తెచ్చుకోవాలి, ఏ వస్తువులను ఈ రోజున మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకి అంతా కూడా మంచి జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఎప్పటికీ నిలిచి ఉంటుందని, తరగని ఆస్తి తమ సొంతం అవుతుందని, ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా, అప్పులు ఉన్నా అవన్నీ కూడా తీరిపోయి అష్టైశ్వర్యాలతో ఉంటామని బలంగా నమ్ముతారండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా వారి స్తోమతను బట్టి బంగారం కొనుగోలు చేస్తారండి. ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కన్నా కూడా దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదని మన పండితులు అయితే చెప్తున్నారండి. కానీ ఎక్కువ మంది ఈ రోజున బంగారం కొనడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అయితే అందరికీ కూడా బంగారం కొనే స్థాయి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. బంగారం కొనాలని ఉద్దేశం ఉన్నవారు అప్పు చేసి మాత్రం ఈ రోజు కొనకూడదని అంటారండి. తమ దగ్గర ఉన్న డబ్బుతోనే బంగారం కానీ చిన్న వెండి వస్తువునైనా కొనుక్కోవచ్చని అంటారు. అయితే అది కూడా కొనలేని వారు నేను ఇక్కడ చూపిస్తున్న వస్తువులను అయితే కొనుక్కోండి. ఈ వస్తువులలో వేటినైనా సరే మీరు కొనుక్కుని ఇంటికి తెచ్చుకుని పూజా మందిరంలో మీరు ఈ రోజున అమ్మవారికి పూజ చేసినట్లయితే బంగారం కొన్నంత ప్రతిఫలం అయితే మనకి లభిస్తుందండి. అలాగే ఆ లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఈ వస్తువులంటే ఎంతో ప్రీతిపాత్రమండి. అందుకని ఈ వస్తువులన్నీ కూడా మీరు కొని తెచ్చుకోండి. వాటిలో మొదటి స్థానం పసుపు కుంకుమలదేనండి. ఈ రోజున కొత్త పసుపు కుంకుమలను తెచ్చుకుని వాటిని అమ్మవారి దగ్గర పెట్టుకోండి. అమ్మవారికి మనం ఈ రోజున పూజ చేస్తాం కదా, అప్పుడు పూజా మందిరంలో తప్పనిసరిగా ఈ కొత్త పసుపు కుంకుమలను అయితే పెట్టుకోవాలండి. ఈ రోజున మనం ఇలా కొత్త పసుపు కుంకుమలను తెచ్చుకుని అమ్మవారికి పూజ చేసేటప్పుడు పూజలో పెట్టుకోవడం వల్ల మనకి సౌభాగ్యానికి ఎటువంటి లోటు ఉండదండి. నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఆరోగ్యంగా సౌభాగ్యదాయకంగా ఉంటాము. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుందండి. ఆల్రెడీ మా ఇంట్లో కొద్దిగా పసుపు కుంకుమలు అయితే ఉన్నాయండి, వాటిని మేము ఈ రోజున పూజ చేసేటప్పుడు అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చా అని డౌట్ అయితే ఉంటుంది. ఈ రోజు మనకి అక్షయ తృతీయ కాబట్టి మనం బయట నుండి కొత్తగా అయితే వస్తువులను తెచ్చుకొని ఇంట్లో అయితే పెట్టుకోవాలండి. అందుకని తప్పనిసరిగా ఈ రోజున బయట నుండి కొత్త పసుపు కుంకుమలను తెచ్చుకొని మీరు పూజా మందిరంలో పెట్టుకుని పూజ అనేది చేసుకోండి. ఇంట్లో పసుపు కుంకుమలు ఉన్నా సరే మళ్ళీ కొత్త పసుపు కుంకుమలను అయితే మీరు ఇంటికైతే తెచ్చుకోండి. నేను ఇక్కడ చూపించే ప్రతి వస్తువు మీ ఇంట్లో ఉన్నా సరే వాటిని కొద్దిగా అయినా ఈరోజు బయట నుండి ఈ వస్తువులను తప్పనిసరిగా ఈ రోజు అయితే కొని తెచ్చుకోండి. ఈ రోజున మన ఇంట్లో బంగారం ఉన్నా సరే మళ్ళీ కొత్తగా మనం బంగారం అనేది కొని తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అలాగే ఈ వస్తువులను కూడా మనం కొద్దిగానైనా ఈ అక్షయ తృతీయ రోజును తప్పనిసరిగా అయితే కొని తెచ్చుకోవాలండి. మన ఇంట్లో ఉన్నా సరే కొద్దిగా అయినా తెచ్చుకోవాలి. ఇంకా తర్వాత ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా ఇంటికి కొని తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటంటే కొత్త బెల్లం అండి. ఈ కొత్త బెల్లం మనకి బయట మార్కెట్లో దొరుకుతుందండి. ఈ రోజున ఈ బెల్లాన్ని మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకి ఈ బెల్లం ఎంత అయితే తీయగా ఉంటుందో అంతే తీయగా మన జీవితంలో సుఖ సంతోషాలు మనకి జీవితాంతము కూడా తరగనివిగా ఉండాలంటే ఈ రోజున తప్పనిసరిగా కొత్త బెల్లాన్ని అయితే ఇంటికి కొని తెచ్చుకోండి. ఇంకా ఈ అక్షయ తృతీయ రోజున మీకు వీలు ఉంటే తప్పకుండా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి గురువింద గింజలను, చిట్టి గాజులను, తామర గింజలను, శ్రీఫలాలను, ముత్యాలు, పసుపు కొమ్ములు ఇలా అమ్మవారికి సంబంధించిన వస్తువులు ఉంటాయి కదండి, వాటినైతే మీరు ఈరోజు తప్పనిసరిగా కొత్తవి కొని తెచ్చుకుని పూజా మందిరంలో పూజ చేసేటప్పుడు పెట్టుకోండి. అమ్మవారు చాలా సంతోషిస్తారు. ఆల్రెడీ మా ఇంట్లో ఈ వస్తువులన్నీ ఉన్నాయండి, మళ్ళీ మేము వీటిని కొని తెచ్చుకోవాలా అని అంటే మీకు వీలు ఉంటే కొని తెచ్చుకోండి. లేదు అంటే వీటిని మీరు శుద్ధి చేసుకుని అంటే పసుపు నీటితో శుద్ధి చేసుకుని అమ్మవారికి పూజ చేసేటప్పుడు పూజలో పెట్టుకోండి. ఈ అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులు మీ ఇంట్లో ఉన్నా సరే వీటిని 2 చొప్పునైనా మీరు కొత్త వాటిని కొని తెచ్చుకుని పూజలో అయితే పెట్టుకోండి. చాలా మంచిది. అంటే 2 లక్ష్మీ గవ్వలు, 2 గోమతి చక్రాలు, 2 గురువింద గింజలు, 2 తామర గింజలు ఇలా అయితే కొని తెచ్చుకోండి. మనకి చిట్టి గాజులు ఎలాగో 2 అమ్మరు కాబట్టి మీ దగ్గర లేని కలర్ ఉంటే ఆ మాలను అయితే తెచ్చుకోండి. ఈ రోజున తప్పనిసరిగా పసుపు కొమ్ములను అయితే ఇంటికి కొని తెచ్చుకుని పూజలు అయితే పెట్టుకోండి. చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే మనకి పసుపు కొమ్ములు శుభానికి సూచిక కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా ఈ పసుపు కొమ్ములను అయితే తెచ్చుకోండి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఇంటికి దక్షిణావృత శంఖాన్ని కూడా కొని తెచ్చుకుంటే చాలా అంటే చాలా
మంచిదండి. ఈ శంఖం అలాగే మనకి లక్ష్మీ గవ్వలు కూడా అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించినప్పుడు అమ్మవారికి సోదరులుగా ఉద్భవించారని చెప్తారండి. అందుకని తప్పనిసరిగా వీటిని కూడా కొని తెచ్చుకోండి. అలాగే ఈ వస్తువులతో పాటుగా ఈ రోజున ఆవు నెయ్యి, ఆవు పాలు వీటిని కూడా మనం ఇంటికి కొని తెచ్చుకోవాలండి. ఈ రోజున ఇంటికి కొని తెచ్చుకున్న ఆవు నెయ్యితో అమ్మవారి దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అలాగే ఆవు పాలను అమ్మవారికి అభిషేకించినా కూడా చాలా మంచిది. అలాగే ఈ రోజున అమ్మవారికి ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని నివేదిస్తే చాలా అంటే చాలా మంచిదండి. అంతేకాకుండా ఎవరి ఇంట్లో అయితే పాలు, పెరుగు, నెయ్యి ఇవి నిండుగా ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందని కూడా అంటూ ఉంటారండి. అందుకని రోజున తప్పనిసరిగా పాలు, పెరుగు, నెయ్యిని నిండుగా అయితే ఉండేలా చూసుకోండి. అలాగే ఈ వస్తువులతో పాటుగా ఈ రోజున తప్పనిసరిగా ధాన్యం, గోధుమలు, బియ్యం, పప్పు దినుసులు, ముఖ్యంగా బార్లీ గింజలు ఇంటికి తప్పనిసరిగా అయితే కొద్ది కొద్దిగా అయినా సరే కొని తెచ్చుకోవాలండి. ఎందుకంటే మనకి జీవితంలో తిండికి, బట్టకి ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే వీటిని అయితే మనం తప్పనిసరిగా అయితే కొద్ది కొద్దిగా అయినా కొని తెచ్చుకోవాలండి. తప్పకుండా ఈ రోజున బార్లీ గింజలను కూడా ఇంటికి కొని తెచ్చుకోవాలండి. బార్లీ గింజలని బంగారంతో పోలుస్తూ ఉంటారండి. అందుకని తప్పనిసరిగా ఈరోజు బార్లీని అయితే తెచ్చుకోవాలండి. ఈ పప్పు దినుసులు, ధాన్యం ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయండి. మనకి ఇంట్లో ఈ వస్తువులు ఎప్పుడూ కూడా తరిగిపోకుండా నిండుగా ఉండాలి అని అంటే తప్పకుండా ఈ అక్షయ తృతీయ పండుగ రోజున వీటిని అయితే ఇంటికి కొని తెచ్చుకోండి. అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ పండుగ రోజున కొత్త ఉప్పు ప్యాకెట్ ని అయితే తప్పనిసరిగా అయితే ఇంటికి కొని తెచ్చుకోవాలండి. అది కూడా మనకి కల్లుప్పు ప్యాకెట్ ని తెచ్చుకోవాలండి. మనం వంటల్లో ఉపయోగించే నార్మల్ సాల్ట్ ని కాకుండా ఇలా కల్లుప్పుని మాత్రమే మనం ఇంటికి ఈ రోజున కొని తెచ్చుకోవాలండి. ఈ కల్లుప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించారు. అలాగే ఈ ఉప్పు కూడా మనకి సముద్రం నుండి పుడుతుంది కదండి. అందుకని ఈ రోజున తప్పనిసరిగా ఈ ఉప్పునైతే తెచ్చుకోవాలండి. ఈ రోజున కొత్త ఉప్పు ప్యాకెట్ మాత్రమే కొని తెచ్చుకోవాలండి. ఈ ఉప్పు ప్యాకెట్ ని మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు పూజలో పెట్టుకోవాలండి. చాలా మంచిది. ఆ తర్వాత ఈ ఉప్పుని మనం పూజల కోసం ఉపయోగించుకోవచ్చండి. అంతేనండి. చూసారు కదా, అక్షయ తృతీయ పండుగ రోజున ఈ వస్తువులను అయితే ఇంటికి కొని తప్పనిసరిగా అయితే తెచ్చుకోండి. బంగారంకి బదులు ఈ వస్తువులను అయితే కొని తెచ్చుకోండి. ఇవన్నీ కొనాలంటే ఇవన్నీ కొనవలసిన అవసరం కూడా లేదండి. వీటిల్లో మీరు వేటిని కొని తెచ్చుకోవాలి అని అనుకుంటే వాటిని అయితే కొని తెచ్చుకోండి. ఒకవేళ అన్నీ కొనుక్కుంటామండి అనుకున్నవారు అన్నీ అయితే కొనుగోలు చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.